హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ పూజారి. మీరంతా బాగున్నారు ఫ్రెండ్స్. మీరంతా బాగుండాలని చెప్పి దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి చూడు ఫ్రెండ్స్, అది సదరు, అది అబుకాడ్ అంటారు ఫ్రెండ్స్, అది బనానా. ఆ మాదిరి కస్టమర్ వచ్చినప్పుడు అప్పటికప్పుడే మేము కల్తా చేస్తామండి. ఈ అమ్మాయికి చూడు స్క్రబ్ అంటారు, దాన్ని సన్ఫర్ అంటారు ఫ్రెండ్స్. చుండ్రు పాడు ఉంటేనా, నవ్వా పాడు ఉంటేనా ఫ్రెండ్స్, అది స్క్రబ్బు. ఆ స్క్రబ్ వేసి బాగా 10 నిమిషాలు ఫ్రెండ్స్ బాగా రుద్దేసి బాగా మసాజ్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. అది పునికి పట్టించి బాగా రుద్దాలి ఫ్రెండ్స్. అది రుద్దితే అది రుద్దినామనుకో ఫ్రెండ్స్, అది ఉండింది డెండ్రాపు పాడు అంతా పోతుందండి. ఫస్ట్ స్క్రబ్ వేసి ఈ మాదిరి రుద్దాలి ఫ్రెండ్స్. ఇది అయిపోయిన తర్వాత అబుకాడో కానీ, వాళ్ళకి సదర కానీ, వాళ్ళకి కోకోనట్ ఆయిల్ కానీ పెట్టి మసాజ్ చేయాలండి. మళ్ళీ మసాజ్ చేసిన తర్వాత బాగా కడగాలి ఫ్రెండ్స్. ముందు స్క్రబ్ వేసి బాగా రుద్దాలన్నమాట. పునికి డెండ్రాప్ పాడు ఉన్నా కానీ బాగా కడగాలండి. ఆ డెండ్రాప్ అంతా ఎలవారిపోతుంది. మళ్ళీ నేను చూపించా కదండి కలతా, సన్ఫరా కానీ, అది అబుకాడో కానీ, బనానా కానీ పెట్టి బాగా మసాజ్ చేసి 1/2 అవర్ ఉండిచ్చి మళ్ళీ తలగడగేస్తారు ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు ఏం తిన్నారు ఫ్రెండ్స్? అందరికీ గుడ్ మార్నింగు. సరేనా ఫ్రెండ్స్? మీరు ఏం తిన్నారు, టీ తాగారా లేదా, కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. నా వీడియోలు నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? లైక్ చేసి సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ మాదిరి బాగా 10-15 నిమిషాలు స్క్రబ్ పెట్టి బాగా రుద్దాలండి. అప్పుడు డెండ్రప్ అంతా ఎలవారిపోతుంది. సదర్ అనేది తలకు చాలా మంచిదండి. ఎందుకంటే ముందు ఓయమ్మ 20 ఏళ్ళకు ముందు, 30 ఏళ్ళకు ముందు కూడా ముందు పెద్ద పెద్ద వాళ్ళు కాల్చుంటే కోయేట్ల వాళ్ళు ఎక్కువ సదర వాడుతున్నారు ఫ్రెండ్స్. షాంపూ టైప్లో మనం కూకుడుకాయ ఎలా పోసుకుంటున్నాము, కూకుడుకాయ అది సీకాయ అంటాను, అది ఎట్ట పోసుకుంటున్నాం